ప్రకాశం జిల్లా కందుకూరు రూరల్ పరిధిలోని ఏకలవ్య నగర్లో ఆదివారం ఉదయం డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కార్డిన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో సీఐతో పాటు 6 ఎస్ఐలు, సుమారు 50 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో గంజాయి వినియోగం, ఇతర అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 41 మోటారు సైకిళ్లు, 1 కారు, 1 ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అనంతరం స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై వివరించారు. గంజాయికి దూరంగా ఉండాలని సూచిస్తూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అలాగే అవగాహన ర్యాలీ కూడా నిర్వహించారు. వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హెచ్చరించారు. డ్రగ్స్ వద్దు, గంజాయి వద్దు, గంజాయి వద్దు, గంజాయి వద్దు, గంజాయి వద్దు, గంజాయి వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, గంజాయి వద్దు, గంజాయి వద్దు, గంజాయి వద్దు, గంజాయి వద్దు, డ్రగ్స్ వద్దు, గంజాయి వద్దు, గంజాయి వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, గంజాయి వద్దు, గంజాయి వద్దు, గంజాయి వద్దు, గంజాయి వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, గంజాయి వద్దు, గంజాయి వద్దు. ఇక్కడ ఎలాంటి గంజా లేకుండా చూడాల్సిన బాధ్యత మీది, అలాగే మా పోలీసుది. కాబట్టి అందరూ కూడా దీనికి కోఆపరేట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మన ఎస్పీ సారు, అలాగే మన ప్రకాశం జిల్లా ఎస్పీ సారు హర్షవర్ధన్ సార్ IPS, ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మన సబ్ డివిజన్ సంబంధించినటువంటి అందరూ SIs సిబ్బంది మొత్తం అందరూ కూడా చెక్ చేయడం జరిగింది. మీకు సంబంధించి మోటార్ సైకిల్స్ అన్ని కూడా అన్ని కాగితాలు ఉంటే అది ఇచ్చి పంపించడం జరిగింది. లేదంటే మాత్రం వాటి మీద కేసులు పెట్టడం జరిగింది. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు మోటార్ సైకిల్స్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది అందరి దగ్గర ఉండాల్సిందే. అవన్నీ చూపించి మీరు బండి తీసుకోవాలి, లేదంటే వాటి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతిజ్ఞ చేస్తున్నాను, గంజాయి అనే విషపు కూరల నుండి నా జీవితాన్ని, నా కుటుంబాన్ని మరియు నా సమాజాన్ని కాపాడుకుంటాను. తాత్కాలిక ఆనందం కోసం మత్తుకు బానిసై నా తల్లిదండ్రుల కన్నీటికి నేను కారణం అవ్వనని ప్రమాణం చేస్తున్నాను. ధైర్యం అంటే మత్తులో ఊగడం కాదు, కష్టాలను ఎదిరించి గెలవడం అని నేను నమ్ముతున్నాను. గంజాయికి నా జీవితంలో చోటు లేదని నా మాతృభూమి సాక్షిగా మనస్ఫూర్తిగా ఈ గంజాయి సమాచారం అయితేనే కానీ పేకాట ఇక్కడే కాదు, అది టౌన్ కావచ్చు, లోపాడు కావచ్చు, ఎక్కడ కూడా కందుకూరు సబ్ డివిజన్ ఎక్కడ కూడా పేకాట ఆడినా మీరు సమాచారం ఇస్తే వారికి క్యాష్ రివార్డ్ ఇస్తాం.
కామెడీ లేదు, ఏం లేదు. ఇక్కడ అన్ని సీరియసే సినిమా. అవునా? అటువంటి ఏదన్నా మాకు సమాచారం ఇస్తే మీరు ఇచ్చినటువంటి సమాచారం మీద మాకు దొరికితే మాత్రం వాళ్ళకి బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మీ పేర్లు కూడా గోప్యంగా ఉంచుతాం. అయ్యా ఫలానా ఈ కేసు మీద మీకు చెప్పారని ఆయన చెప్పం, మేము కాన్ఫిడెన్స్ ఉంచుతాం. కాబట్టి ఏదైనా ఇల్లీగల్ గా మందు అమ్ముతున్నా, లేకపోతే గంజాయి అమ్ముతున్నా, తాగుతున్నా, అదే విధంగా ఈ పేకాట వాళ్ళు ఏదైనా సమాచారం ఉంటే వాళ్ళు పట్టించిన వారికి తగిన పోలీస్ శాఖ తరఫున తగిన రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడమైనది మన డిఎస్పీ సార్ చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను మనసులో పెట్టుకోవాలా. అదేవిధంగా మైనర్స్ గిన బండి నడిపితే మాత్రం 5,000 రూపాయలు చలానా విధించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి మీరు. మైనర్స్ అంటే 18 సంవత్సరాలు నిండని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బండి నడపడానికి లేదు. అటువంటి బండి నడిపితే బండి సీజ్ చేయడం కాకుండా ఆ తల్లిదండ్రులు అయితే తల్లిదండ్రులు, గార్డియన్ అయితే గార్డియన్, ఎవరైతే బండి అతనికి ఇచ్చారో అతని దగ్గర నుంచి 5,000 రూపాయలు నిక్కచ్చిగా ఫైన్ వేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా అది అర్థం చేసుకోవాలా. అదేవిధంగా తాగి ఏదైనా బండిలు నడిపినా, అది 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ మీద కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేయడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్టులు కట్టుకోవాలంటే ఫైన్ అక్షరాల 10,000 రూపాయలు. అంటే మీరు తాగి బండి నడిపితే దాని కాస్ట్ ఎంత పడుతుంది అంటే 10,000 రూపాయలు పడుతుంది. దాంట్లో మొహమాటం, ఎటువంటి మొహమాటం లేదు. దయచేసి అందరూ అర్థం చేసుకొని కందుకూరు పట్టణానికి నేరరహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి పోలీస్ శాఖకు మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కందుకూరు టౌన్లోని కందుకూరు రూరల్ పిఎస్ లిమిట్స్లో ఏకలవ్య నగర్లో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీని మీద మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ హర్షవర్ధన్ రాజు గారు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ సబ్ డివిజన్ కందుకూరు సబ్ డివిజన్ మొత్తం ఉన్నటువంటి సిబ్బంది, నేను, అలాగే సిఐ గారు, ఒక 6 ఎస్ఐలు, అలాగే ఒక 50 మంది సిబ్బందితో ఈ ఏకలవ్య నగర్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ ఏరియాలో ఎలాంటి గంజాకి సంబంధించినటువంటి గంజా లేకుండా, అలాగే కన్జ్యూమింగ్ లేకుండా ఆ ఏరియాలో చెక్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర నుంచి మొత్తం చెక్ చేసి అక్కడ 41 మోటార్ సైకిల్స్, అలాగే ఒక కారు, ఒక ఆటోని సీజ్ చేయడం జరిగింది. వాటి యొక్క మొత్తం అన్నీ చెక్ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అలా గంజా వలన ఎలాంటి పరిణామాలు వస్తున్నాయి, దానికి దూరంగా ఉండాలని చెప్పేసి వారికి తెలియజేయడం జరిగింది. అలాగే వారి చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అక్కడ వాళ్ళ అవేర్నెస్ కోసం ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఏరియాలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఏకలవ్య నగర్ మీద వాచ్ చేయడం జరిగింది. అలాగే వారిని కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్గా పోలీసు వారి నోటీస్కి తీసుకురావాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇది మా సబ్ డివిజన్ లిమిట్స్లో ప్రతి ఒక్క చోట ఎక్కడైతే ప్రాబ్లమాటిక్ ఏరియాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. ఈరోజు మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కందుకూరు డిఎస్పీ సార్ ఆధ్వర్యంలో కందుకూరు రూరల్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఏకలవ్య నగర్లో కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా దాదాపుగా 200 ప్రతి హౌస్ను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడ 41 2 వీలర్స్, ఒక కారు, ఒక ఆటోను కూడా డాక్యుమెంట్ లేని వెహికల్ను సీజ్ చేయడం జరిగింది. దీని తాలూకా ఏదన్నా డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే వీళ్ళని రిలీజ్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ లేకపోతే వీటి మీద కేసులు బుక్ చేసి కోర్టు పెట్టడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో మన కందుకూరు సబ్ డివిజన్ సిబ్బంది అయినటువంటి 50 మంది సిబ్బంది, 9 ఎస్ఐలు, నేను, అదేవిధంగా మా డిఎస్పీ గారు అందరూ కూడా పార్టిసిపేట్ జరిగింది. మేమందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం ఏమంటే, దయచేసి ఎవరు కూడా నేరాలకు పాల్పడద్దు. అదేవిధంగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఉండాలి. ఎవరైనా కూడా ఇటువంటి సంఘటనలు అంటే అది గంజాయి తీసుకోవడం కానీ,
వేరే ఎటువంటి డ్రగ్స్ తీసుకోవడం కానీ, అదేవిధంగా ప్యాకెట్ ఆడడం కానీ, లేకపోతే ఇల్లీగల్గా లిక్కర్ అమ్మడం కానీ ఎటువంటి నేరాలకు పాల్పడొద్దని అందరికీ కూడా కందుకూరు పోలీస్ తరఫున అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. లేదు అటువంటి ఎవరైనా పాల్పడినట్లయితే వాళ్ళకి సమాచారం మాకు అందజేసినట్లయితే వారికి రివార్డ్స్ కూడా మా కందుకూరు డిఎస్పీ సార్ ఆధ్వర్య చేతుల మీదకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేరాలకు పాల్పడి తనను తన కుటుంబాన్ని రోడ్డున పడేసుకోకుండా అందరూ హ్యాపీగా ఉండాలని పోలీస్ శాఖ తరఫున అందరికీ పేరు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అనుమానితుల హౌస్లు కూడా క్షుణ్ణంగా చెక్ చేయడం జరిగింది. అక్కడ ఎటువంటి ఫౌల్ ప్లే ఏం లేదు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.